ఈ కిచెన్ ని ఈ రోజు నేను కొంచెం మెరుగుపరుద్దాం అనుకుంటున్నాను అనమాట. హాఫ్ కేజీ నుంచి 350 ml నుంచి 250 ml దాకా. సో ఉన్నదాన్ని మనం నీట్ గా ఆర్గనైజ్ చేసుకోగలిగితే ఇంకా చాలా స్పేస్ మిగులుతుంది అని మీకు ఈ వీడియోలో నేను చూపిస్తా. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఇక్కడ మనం అంట్లో తోముకుంటే అంట్లో లిక్విడ్ వేయడానికి కానీ యూజ్ అవుతుంది. అమ్మో చాలా విచిత్రంగా ఉంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను, ఇంతవరకు వాళ్ళ దీనికి వాడే మోక్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. అండ్ మా మమ్మీకి అయితే ఓకే గానీ నాకు గుర్తుండదు కాబట్టి. ఏమండో ఇది విన్నారా? ఇలా అందమైన బౌల్స్ లో ఉంటే డెఫినెట్ గా గుర్తొస్తుంది, తినాలని కూడా అనిపిస్తుంది. షటర్ పెట్టించా, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందని చెప్పి కొంచెం నేను ఎంజాయ్ చేద్దాం ఆ ట్రెండ్ నన్ను. దీంట్లో మనం గ్రైండ్ చేసుకొని ఇంకా చాలు అనుకున్నప్పుడు లోపల పుష్ చేసేయడమే. సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్. వెల్కమ్ టు నవీన్ ద అల్టిమేట్ ఛానల్. సో నేను ఈ రోజు చేయబోతున్న వ్లాగ్ నేను మోస్ట్ అవైటెడ్ గా వెయిట్ చేస్తున్నా, మీరు మోస్ట్ అవైటెడ్ గా వెయిట్ చేస్తున్నా, చాలా సార్లు అడిగిన వ్లాగ్ మై న్యూ కిచెన్ టూర్ అండ్ ఆర్గనైజేషన్ కూడా. యాక్చువల్లీ కిచెన్ అంటే నార్మల్గా ఇల్లు షిఫ్ట్ అవ్వగానే నార్మల్ పెట్టేసుకున్నాము, బట్ ఇప్పుడు నీట్గా సర్దుకుంటున్నాను. వేరే వాళ్ళ వ్లాగులు చూస్తే, ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూస్తే ఎంత నీట్గా సర్దుంటాయి. నేను ఈరోజు అలా చేద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఆల్రెడీ తమ్నైల్ హైలైట్స్లో మీరు చేస్తుంటారు, బట్ ఇన్ డీటెయిల్గా నేను ఏ వెబ్సైట్లో నుంచి ఎక్కడెక్కడి నుంచి కొన్నాను, అవి ఎంత పడ్డాయి, దాన్ని ఎలా డిజైన్ చేసుకున్నాను, ఏం తీసేసాను, ఏం ఉంచుతున్నాను, నా హ్యాక్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో నేను మీకు ఇన్ డీటెయిల్గా చూపించబోతున్నాను. అండ్ ఈ వ్లాగ్ ఇవాళ నాకు దాదాపు ఒక రోజంతా పడుతుంది. ఎందుకు అనంటే మామూలుగా షూటింగ్ లేకుండా నార్మల్గా తీయాలంటే ఒక 4-5 అవర్స్ నేను సర్దుకోగలనేమో, బట్ ఇవన్నీ మీకు చూపిస్తూ నీట్గా చేయాలి కాబట్టి, ఆర్గనైజ్డ్గా ఉండాలి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో నాతో కలిసి ఇది కొంచెం లెంత్ ఉన్న వీడియోని ఎంజాయ్ చేయండి. అండ్ మన కిచెన్ని సర్దిద్దుకునే ముందు మనం సర్దిద్దుకోవాలి కదా, అది నేను మీకు ఫస్ట్ టైం చూపించబోతున్నాను. యాక్చువల్లీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నా స్కిన్ కేర్ రొటీన్ ఏంటని చాలామంది అడుగుతున్నారు. కొంచెం గ్లోయింగ్ స్కిన్ కనిపిస్తుందా? కొంచెం ఈ గ్లోయింగ్ స్కిన్ రావడానికి ఒక మంచి కారణం ఉందండి. ఆ కారణమే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. దాదాపు ఒక 3 months నుంచి నేను వాడుతూ ఉన్నాను. యాక్చువల్లీ డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, కొంచెం ఎండకెళ్తే ట్యాన్ అయిపోవడము, ఫేస్ డార్క్ అయిపోవడము, డల్ అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీకు ఉన్నాయి కదా, నాకు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా మేము రోజు మేకప్లు వేస్తూ ఉంటాం, రోజు ఎండలో తిరుగుతాం, వానలో తిరుగుతాం, ఇంకా చాలా హింసిస్తాం కాబట్టి. బట్ ఎంత చేసినా సరే ఈరోజు నా స్కిన్ ఇంకా ఇలా ఉంది అని అంటే, ఆ స్కిన్ నుంచి ఈ స్కిన్ అయింది, బిఫోర్ ఆఫ్టర్ కూడా చూపిస్తాను. అయ్యింది అంటే దానికి కారణం నా దగ్గర ఉన్న మ్యాజిక్ మంత్ర. ఏంటి అనుకుంటున్నారా? చూపిస్తా. హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరం. డార్క్ స్పాట్స్ అనేవి చాలా మందికి చాలా కామన్ ప్రాబ్లం కదా. చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు డార్క్ స్పాట్స్ని ఎలా పోగొట్టుకోవాలి అని చెప్పేసి. నేను సఫర్ అయ్యాను చానాళ్ళు. ఎంత వద్దన్న పింపుల్స్ వచ్చేవి, పోవడానికి కష్టం అయ్యేది. బట్ ఈ డార్క్ స్పాట్స్ అనేవి చాలా మేజర్ ప్రాబ్లం అండ్ స్టబాన్ కూడా. ఇవి ఎందుకు వస్తాయి అంటే మన హార్మోనల్ చేంజెస్ ఉంటే, లేకపోతే మనం సన్ ఎక్స్పోజర్స్లో ఉంటే, లేకపోతే యాక్నే ప్రాబ్లం ఉన్నా, ఇలా బోల్డ్ అనే ఎలిమెంట్స్ వల్ల మనకి డార్క్ స్పాట్స్ వస్తాయి అండ్ ఎక్కువ కాలం ఉండిపోతాయి. వద్దు అనుకునే చుట్టాలే ఈ డార్క్ స్పాట్స్. మరి వీటిని మనం దూరం చేసుకోవాలి, మన స్కిన్లో ఉన్న న్యాచురల్ గ్లో మనకి తిరిగి రావాలి అని అంటే, ఈవెన్ స్కిన్ టోన్ ఉండాలి అని అనుకుంటే, దానికి ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్ని మనం వాడాల్సిందే. దానికే నేను ఎన్నో సర్చ్ చేశాను, ఎన్నో వాడదాం అనుకున్నాను, వాడి చూశాను, దేంతో రిజల్ట్ రాలేదు. బట్ ఫైనలీ ఐ గాట్ మై హీరో, అదే హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరం. ఇప్పుడు నేను మీ అందరికీ ఎవరైతే స్కిన్ ప్రాబ్లంలో ఉన్నారో, ఎవరైతే రెగ్యులర్గా యూస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరం. ఇందులో మనకి 100% ఆర్గానికలీ బేస్డ్ టర్మరిక్ ఉంటుంది, 10% గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది అండ్ 2% నియాసిడమైన్ ఉంటుంది. ఇది మన స్కిన్కి బెస్ట్ ఫ్రెండ్ దట్ రిమూవ్స్ డార్క్ స్పాట్స్ న్యాచురలీ. హిమాలయ స్వరస టర్మరిక్, ద బెస్ట్ ఆఫ్ నేచర్. ఇది లైట్ వెయిట్ ఫార్ములాతో తయారు చేశారు. సో మన స్కిన్లో ఈజీగా అబ్జర్వ్ అవుతుంది అండ్ మన స్కిన్కి క్లియర్ అండ్ క్లీన్ లుక్ని ఇస్తుంది. అండ్ దీన్ని వాడడం కూడా వెరీ వెరీ సింపుల్, ఎవరైనా వాడగలరు, ఈజీగా వాడగలరు. మా ఇంట్లో అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాడుతున్నారు. నేను స్టార్ట్ చేసిన తర్వాత నా రిజల్ట్ చూసి మీరు కూడా హ్యాపీగా వాడచ్చు. నేను ఇప్పుడు చూపిస్తా.
స్కిన్కి అయితే ఇది వండర్స్ చేస్తుంది సీరం. అండ్ నేను దీన్ని మీ అందరికీ రికమెండ్ చేస్తున్నాను. ఎవరైతే డార్క్ స్పాట్స్తో బాధపడుతున్నారో, మీకు మంచి గ్లోయింగ్ స్కిన్, క్లియర్ స్కిన్ కావాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేసి చూడండి. రిజల్ట్ ఎలా ఉందో నాకు కమెంట్లో కమెంట్ చేసి చూపండి. ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు రియాక్ట్ అవ్వండి కింద కమెంట్ సెక్షన్లో. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయాస్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా ఉంది. అండ్ ఈ ప్రోడక్ట్ని ఒకవేళ మీరు ఈ రోజే ట్రై చేస్తాననుకుంటే మీకు ఫ్లాట్ 30% డిస్కౌంట్ కూడా వస్తుంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా చెక్ చేసిండి. అండ్ మీ రివ్యూస్ నాతో షేర్ చేసుకోండి. సో దట్ ఈజ్ మై స్కిన్ కేర్ రొటీన్. అండ్ ఇప్పుడు నా కిచెన్ ఎక్సైటెడ్గా ఉంది, అలాగే భయంగా కూడా ఉంది. అమ్మ ఇంత పని చేయాలా అని. ఏం చేస్తాం, చేసేద్దాం పద. ఈ వ్లాగ్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళ కోసం, లేడీస్ అందరి కోసం అనమాట. ఎందుకంటే మా కిచెన్ని మీరు చూసారు మా హోమ్ టూర్లో ఎలా ఉంది అనేసి. అయితే ఈ కిచెన్ని ఈరోజు నేను కొంచెం మెరుగుపరుద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇల్లు సర్దడానికే టైం సరిపోతుంది. కిచెన్ కూడా మామూలుగా మాకు ఏవి అవసరం, ఎక్కడ అవసరం అన్ని దొప్పేసాము. ఆ తర్వాత దేనికి ఏం కావాలని ఆలోచించి ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకున్నాను అనమాట. నా కొత్త కిచెన్ని అంతా 80% గ్లాస్ వేర్ చేస్తున్నాను, మిగతా 20% నాకు తప్పట్లేదు. అవేంటో కూడా మీకు చూపిస్తాను. బట్ అదర్ దెన్ దాట్ మొత్తం అంతా కూడా నేను గ్లాస్కి వెళ్ళిపోయాను అనమాట. టైట్నర్, డక్కన్స్, అది కూడా వుడ్తో వచ్చింది. బాగున్నాయి కదా, క్లాసీగా, అందంగా, అన్ని సైజెస్లో. ఇది 2 kg, ఇది 1 kg. దానికి విత్ స్పూన్ వస్తుంది అనమాట. కొన్నిటికి స్పూన్ కావాలి కదా మనకి. అండ్ వీటన్నిటికీ కూడా మనం మధ్యలో మళ్ళీ ప్లాస్టిక్ స్పూన్స్ అని వాడకుండా స్పూన్స్ కూడా నేను వుడ్లోనే తీసుకున్నాను. కొన్ని సెరామిక్ తీసుకున్నా, అందంగా పైన పెట్టుకోవడానికి బాగుంది క్యూట్గా. అండ్ అన్ని సైజెస్లో, ఇది 250 ml, ఇది 330 ml. సో ఇప్పుడు మీరు చూస్తే 2 kgs నుంచి, 1 kg నుంచి, 1/2 kg నుంచి, 350 ml నుంచి 250 ml దాకా. నాకు ఏం కావాలి, పైన ఏ ఉండాలి, అవన్నీ కూడా నేను వీటితోనే ఆర్గనైజ్ చేసుకోబోతున్నాను. కంప్లీట్ వుడ్ అండ్ గ్లాస్ కిచెన్. ఫస్ట్ నేను ఈ కౌంటర్ టాప్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఈ ప్లేస్ని నేను యూట్యూబ్ కుకింగ్ కోసం అలా దాచిపెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ మంచి ఇండక్షన్ స్టవ్ పెట్టుకొని, ఇక్కడ ప్లగ్ పిన్ పెట్టుకొని నీట్గా కుకింగ్ వీడియోస్ ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఈ కింద నేను వాటర్ బాటిల్స్ కోసం స్పేస్ ఇచ్చా. అప్పుడు నా ఇష్టం వచ్చినట్టు సర్దేశాను. అండ్ ఇప్పుడు ఎలాగో టైం వచ్చింది, వస్తువులు ఉన్నాయి కాబట్టి ఒకటే షెల్ఫ్ అయితే యూజ్ అవ్వట్లేదు నాకు అని చెప్పి ఈ పార్టీషన్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా నేను మీషో ఆన్లైన్స్ అండ్ అమెజాన్ ఆన్లైన్స్ లోనే షాప్ చేసా. ఇప్పుడు దీన్ని కొంచెం కిందికి పైకి 2 షెల్ఫ్లో నీట్గా సెట్ చేద్దాం. నా కోల్డెస్ట్ వాటర్ అనమాట, 2 లీటర్. ఇది నేను షూటింగ్స్కి తీసుకెళ్తూ ఉంటాను. ఇది ఫినిష్ చేయడమే రోజు టార్గెట్. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇది మార్నింగ్ వేసుకుంటే సాయంత్రానికి ఇది ఫినిష్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఈవెన్ కూల్ వాటర్ బాటిల్స్, ఇవి షేక్ బాటిల్స్. మా ఇంట్లో ఎప్పుడు ఇలా సోడా బాటిల్స్ ఉంటాయి అనమాట, బికాస్ వీఆర్ లెమన్ సోడా ఫేవరెట్స్. అండ్ ఆల్సో మందులో కూడా నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మా వాళ్ళ స్కూల్కి దానికి తీసుకెళ్ళి ఇలాంటివి నేను దాదాపు ఒక 10 కొని పెడితే 2 నెలల్లో అయిపోతాయి అనమాట. ఎందుకంటే పోగొడతారు. సో ఇవేంటంటే మామూలుగా యూజ్ అండ్ త్రో అనమాట. స్కూల్కి దానికి ఏమైనా జ్యూస్ అది పంపారన్నా. ఆహా, ఐఫోన్ కూడా ఇంకెంత స్పేస్ మిగిలింది నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే. ఎస్, ఇవి ఏంటంటే ఎమర్జెన్సీ బాటిల్స్ అనమాట, ఏమైనా ట్రావెలింగ్ కోసము. సో ఉన్నదాన్ని మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకోగలిగితే ఇంకా చాలా స్పేస్ మిగులుతుంది అని మీకు ఈ వీడియోలో నేను చూపిస్తా. ఎందుకంటే మా కిచెన్ చాలా చిన్నది. సో మొత్తానికి ఈ షెల్ఫ్ అయితే అయిపోయింది. సో ఇటువైపు సింక్ వస్తే ఇది పైన సింక్లో స్పెషల్ ఏంటో పైనకి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ మేము లైట్స్ పెట్టించాం అనమాట. సో కింద ఇలా స్టీల్ లైట్స్ ఆన్ అవుతాయి. అండ్ లోపలికి వచ్చేసి ఏఓ స్మిత్ వాళ్ళది వాటర్ ప్యూరిఫైయర్. మామూలుగా అందరూ ప్యూరిఫైయర్ పైన పెట్టిస్తారు సింక్ పైన, బట్ నేనేంటంటే ఈ వాటర్ ప్యూరిఫైయర్కి చాలా ప్లేస్ ఆక్యుపై అవుతుంది, ప్లస్ నీట్గా ఉండదు, క్లమ్జీగా ఒక మిడిల్ క్లాస్ హౌస్ లాగా కనిపిస్తుంది. సో మన మిడిల్ క్లాస్ హౌస్ అయినా మనం కొంచెం రిచ్గా చూపించుకోవాలన్నమాట. అందుకే కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను నేను. సో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఈ వాటర్ ప్యూరిఫైయర్ అరేంజ్ చేసా. మా రైట్ సైడ్ ప్లేస్ అంతా మిగిలిపోయింది. ఈ రైట్ సైడ్ ప్లేస్ ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి నేను ఇది అమెజాన్లో ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట. ఇది
పడింది, అరౌండ్ 1100 ఏమో పడింది. సో మనకు కావాలంటే బయటికి తీసేయచ్చు, లోపల పెట్టచ్చు. ఇది మాత్రం ఇలా స్టేబుల్గా ఉంటుంది. మా మమ్మీ తనకు నచ్చినట్టు పెట్టేసుకుంటే మనం రీఆర్గనైజ్ చేసుకుందాం. అబ్బా, ఇది నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా మా ఇంట్లో. గుండ్రాయి అంటాం దీన్ని. దీని తర్వాత ఇది కొన్నాం దంచుకోవడానికి, ఇది కొన్నాం దంచుకోవడానికి. బట్ ఇవి రెండు వాడం మేము, ఇది మాత్రమే వాడతాం ఎందుకంటే తరతరాల నుంచి వస్తుంది అనమాట. వచ్చు అండ్ క్లీనింగ్ అవి ఏమి కావాలన్నా ఇక్కడ పైన ఉంటాయి. సో ఇలా ఈ కిందది ఆర్గనైజ్ చేసుకో. ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న సింక్, చాలా మందికి ఇళ్లలో కోరి తెచ్చుకుంటున్న సింక్, దీనికి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇదేమో కింద అండర్ వాటర్ సింక్ మీకు చూపించాను కదా, వాటర్ ప్యూరిఫైర్, దానికి ట్యాప్ అనమాట, మంచినీళ్ళు వస్తాయి ఇందులో. దీంట్లో వేయలేదు కానీ ఇలా అంటే డిటర్జెంట్ లిక్విడ్ వస్తుంది. ఈ లిక్విడ్ తో మనము నీట్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఇక్కడ మనం అంట్లో తోముకుంటే అంట్లో లిక్విడ్ వేయడానికి కానీ యూజ్ అవుతుంది. అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది. అండ్ ఇది వచ్చేసి మ్యాజిక్ ట్యాప్ అన్నమాట. ఇలా కావాలంటే అలా మనం క్లీన్ చేసుకోవచ్చు. దీనికి అరేంజ్ చేసుకోవచ్చు మనం. ఇలా ఫోర్స్గా వాటర్ కావాలంటే ఫోర్స్గా వస్తాయి, అండ్ ఇలా కావాలంటే ఇలా వస్తాయి. ఇది కావాలంటే తీయచ్చు. ఇలా ఎలా కావాలంటే అలా క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. బాగుంది కదా. సో వాటర్ వేస్ట్ చేయొద్దు, ఆపేసాను. అండ్ ఇది వచ్చేసి మనకి నాన్ వెజ్ క్లీనింగ్, మీట్ క్లీనింగ్ అన్నమాట. ఇవి క్లీనింగ్ ట్రేస్, నీట్ గా మనం ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇక్కడ నీట్ గా అరేంజ్ చేసుకోవచ్చు. వెజిటబుల్ వాషింగ్, ఇది మళ్ళీ మూవబుల్, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ అవుతుంది. ఇది మీట్ వాషింగ్ కి. ఇక్కడ మీట్ వాషింగ్ కూడా ఈజీగా అయ్యేటట్టు వాటర్ వచ్చేస్తాయి అనమాట. ఇలా క్లీన్ గా నీట్ గా ఇక్కడే మనం వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ హోల్స్ కూడా ఉన్నాయి కాబట్టి హోల్స్ నుంచి వాటర్ అన్ని కిందికి వెళ్ళిపోతాయి. అండ్ ఇది వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, మనకు చాలా మందికి వాటర్ బాటిల్స్ క్లీనింగ్ అనేది చాలా కష్టం కదా, బట్ దిస్ మేక్స్ వాటర్ బాటిల్ క్లీనింగ్ చాలా ఈజీ. ఇలా వాటర్ బాటిల్ లోపలికి పెడుతుంది, పై దాకా క్లీనింగ్ చేసుకొని అదే వాటర్ని కిందికి తీసేస్తుంది అనమాట. దీంతో వాటర్ బాటిల్ క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సో బాగుంది కదా సింక్. డిఫరెంట్ సైజెస్ లో ఉంది. నాకు ఈ సింక్ అరౌండ్ 12,000 దాకా పడినట్టుంది. అంటే మాది ఇంటీరియర్స్ లో ప్యాకేజ్. బట్ నేను బయట నేను సింక్ కొనే బ్లాగ్ లో మీకు చూపించాను, అందులో ఈ సింక్ ఉంది. అందులో ఆ అబ్బాయి నాకు 12,000 చెప్పాడు దీని ప్రైస్. ఇప్పుడు దీనిపైన దీన్ని నీట్ గా ఆర్గనైజ్ చేసుకునే టైం అండి. లెట్స్ ఆర్గనైజ్. చక్కగా షీట్, ఇది కూడా మనకి అమెజాన్ నుంచి అన్నిట్లో అవైలబుల్ ఉంది. ఇది ఇటు సైడ్ ఏమో ర్యాషీగా ఉంటుంది అండ్ ఇటు సైడ్ సాఫ్ట్ గా ఉంటుంది. ఇది మనం పెడితే దీన్ని వాష్ చేసుకోవచ్చు, రీయూజ్ కూడా చేసుకోవచ్చు. మనం కింద ఏమైనా పెడితే అది స్టేబుల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా నాకు చాలా పెద్ద ర్యాక్ ఇచ్చారు. ఇంత పెద్ద ర్యాక్ నాకు యూజ్ అవ్వదు, మధ్యలో ఇంకొక పార్టిషన్ కావాలి అనుకున్నా. సో మళ్ళీ లాస్ట్ మినిట్ లో వుడ్ వర్కర్స్ ని పిలిచి పార్టిషన్ పెట్టించి మళ్ళీ అది నచ్చకపోతే తీసేయాలి అని అనుకుంటే మళ్ళీ అది మెకానిజంతో కొడుతుంది. బట్ మనకి పొడుగా కావాలంటే పొడుగా ఉంచుకోవచ్చు, తీసేయాలంటే తీసేయచ్చు. సో అలాంటి విధంగా కావాలి అని అనుకుంటే ఆన్లైన్ బెస్ట్ ఆప్షన్. సో ఇవి మా ఇంట్లో వాడే కోకోనట్ ఆయిల్ అంటే గానుగా కోకోనట్ ఆయిల్. ఇది మస్టర్డ్ ఆయిల్. ఇది ఫ్యాట్ లాస్ కి బాగా పనిచేస్తుంది. ఇది కూడా ఫ్యాట్ లాస్ కి అండ్ మన బాడీ స్టేబుల్ వెయిట్ కి బాగా పనిచేస్తుంది. సో మా ఇంట్లో ఎక్కువ వాడే ఆయిల్స్ ఇవన్నమాట. ఇది ఎప్పుడైనా ఫ్రైస్ కోసం సన్ఫ్లవర్ ఆయిల్. వీటిని మామూలు ప్లాస్టిక్ లో ఎందుకులే అని చెప్పేసి టప్పర్వేర్స్ లో విత్ క్యాప్స్ ఉన్న దాంట్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే గ్లాస్ అయితే ఆయిల్ కదా, జారిపోయి పగిలిపోతా ఉన్నాయి. అలా లాట్స్ ఆఫ్ గ్లాసెస్ వేరైతే పగిలిపోయాయి. సో దాని మీద ప్లాస్టిక్ అంటే అట్లీస్ట్ కొంచెం సేఫ్ ఉన్న ప్లాస్టిక్ టప్పర్వేర్ బెటర్ కదా అని తీసుకున్నా. యాక్చువల్లీ పోపులో పెట్టని కూడా మార్చేస్తున్నాను నేను. కొత్తది ఇంకా ఆర్డర్ చేశాను, రాలేదు. అప్పటి వరకు ఇది పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఈ 3 ర్యాక్స్ సెపరేట్ చేసాను కదా. ఇక్కడ మా వాళ్ళకి హైడ్రేషన్ పౌడర్స్ అండ్ మాకు సంబంధించిన గ్రీన్ టీ పౌడర్, మా ఆయనది గిర్నర్ గ్రీన్ టీ పౌడర్, అండ్ ఇది రోజ్మెరీ టీ అనమాట. ఇది మా మమ్మీ కోసం ఈనో, అప్పుడప్పుడు గ్యాస్ ట్రబుల్ అవి వేస్తున్నప్పుడు ఈనో తాగడానికి. ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కూడా ఇందులో పెట్టేస్తున్నాం. ఇది మా రోజ్మెరీ టీ. ఇది కూడా డే టైం మీద కళ్ళగంచి పడేస్తున్నాం కానీ సీల్ కూడా ఓపెన్ చేయలేదు ఇంతవరకు నేను. ఇలా జరుగుతూ ఉంటాయి. కొన్ని మనము ఇష్టంగా మనకు కావాల్సి వచ్చి తీసుకుంటాము కానీ మనం ఎప్పుడు వాడం. మీ ఇంట్లో కూడా అలా జరిగితే కనుక లెట్ మీ నో.
ఇది మా చిమ్నీ ప్లేస్. ఇది క్యాఫ్ చిమ్నీ. నేను ఇంతకు ముందు బ్లాగ్ లో కూడా మీకు చూపించా. సేమ్ క్యాఫ్ వాళ్ళదే ఇన్బిల్ట్ స్టవ్ అన్నమాట. ఇలా 4 బర్నర్స్ ది. అండ్ దీనికి సంబంధించి మీకు డీటెయిల్స్ అన్ని కూడా మీకు కావాల్సి నా ప్రీవియస్ బ్లాగ్ లో ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ కూడా నేను ఇలా ఫ్లూటెడ్ గ్లాస్ 2 షెల్ఫ్లు ఇచ్చాను అనమాట, పైన కింద. ఇందులో కూడా మా మమ్మీ తనకు కావాల్సినట్టు సర్దుకుంది. బట్ ఇంకా నీట్గా ఆర్గనైజ్ చేసేద్దాం. సో ఇలాంటి ట్రే తీసుకున్నాను నేను. ఈ ట్రేస్ ఏంటంటే నేను 3 స్టెప్స్ ఉంటాయి, అన్ని ఈజీగా అందడానికి ఉంటాయి. అండ్ ఇది అమెజాన్ లో ఆన్లైన్ లో ఉంటాయి అనమాట. అరౌండ్ 599 రూపీస్ ఏమో. ఈ 6 యూజ్ అవుతాయి అనమాట. జస్ట్ పక్కన కొట్టకుండా జాగ్రత్తగా తీసుకోవడం ఇంపార్టెంట్. మొత్తానికి అక్కడ ఒక సగం అయింది. అండ్ ఇటు సైడ్ వస్తే ఇదిగోండి, ఇది మా ప్రపంచం అంతా. సో ఈ దాంట్లో ఏంటంటే మా వాళ్ళ స్నాక్స్, తిండి పదార్థాలన్నీ పెట్టుకోవడానికి ఆర్గనైజ్ చేయబడింది. అండ్ ఇటు సైడ్ ఏమైనా మంచిగా ఆర్గనైజ్ చేసుకుందాం అనుకున్నాను, బట్ మా మమ్మీ అవసరం లేని స్టీల్ సామాన్ అంతా ఇందులో పెట్టేసింది. సో ఇది మాకు యూజ్ అవుతుంది కాబట్టి, కింద సైడ్ ఉంది కాబట్టి దీన్ని మార్చేసి దీన్ని డైలీ యూజ్ అయ్యేటట్టు సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బాక్సులు, ఈ డబ్బాలు దేనికి యూజ్ అవుతుందో తెలియదు, కానీ దీంట్లో అప్పుడెప్పుడో మకానా ఉన్నాయి. ఈ పైన అంత సీల్ చేసి పెద్ద దీంట్లో మకానా ఉన్న విషయం కూడా మనకు తెలియదు. ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను, ఇంతవరకు దీనికి వాడే మోక్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. యాక్చువల్లీ ఇది క్యూట్ గా ఉంది కదా, బ్లాక్ కలర్ లో మా ఇంటికి మ్యాచ్ అవుతుందని తీసుకున్నా. మంచి కాఫీ చేసి ఇందులో పెట్టుకోవడానికి. ఇవి మా ఇంటి మిక్సర్ గ్రైండర్ కి సంబంధించిన పార్ట్స్, కొత్త పీసెస్ అన్నమాట. అలాగే ఉన్నాయి. టిఫిన్ డబ్బాల సంసారమే ఉంది ఇక్కడ. టేక్ నెంబర్ 3. యాక్చువల్లీ 2 రకాలు ట్రై చేస్తా, 2 రకాలు నచ్చలేదు నాకు. సో ఫైనల్ గా ఈ రకం అయితే ఈజీగా ఉంటుందేమో నాకు అనిపించింది. సో పైన ఈ 2 స్టాండ్స్ కలిపి దీనికి మ్యాచ్ అయ్యేటట్టు విడదీసి పెట్టేసాను అనమాట. అమ్మ ఇష్టపడి ఆమె వంటల్లో కనుక్కునే పొడులు ఉన్నాయన్నమాట. అయితే నాకు బాగా సెట్ అయింది. ఇంక ఇది ఫైనల్ అనిపిస్తుంది. ఇది డిసైడ్ చేద్దాం. ఇది మా మమ్మీ పెట్టిన ఆవకాయ పచ్చళ్ళు అనమాట. 2 ఈ సంవత్సరమే పెట్టింది. మేము తక్కువే తింటాం కాబట్టి తక్కువే పెట్టింది. ఇవి టపవే బాక్సెస్ అండ్ ఇందులో కూడా టపవేస్ ఉన్నాయి. సో మొత్తానికి పచ్చళ్ళకి అప్లై సెట్ చేసా. ఇది మా ఆయన వ్యక్తి. సో చాలా మంది అంటుంటారు ఇలాంటి ప్యాకెటెడ్ ఫుడ్ ఇంట్లో పెట్టద్దు, మంచిది కాదు పిల్లలకి అనేసి. సో నేను ఏంటంటే స్కూల్కి రోజుకి ఒకసారి మాత్రం ఏదైనా స్మాల్ జంక్ అలౌ చేస్తాను. అండ్ ఎవ్రీ సండే మాత్రం జంక్ ఫుడ్ అలౌ చేస్తాను. అది మా ఇంటి టైం టేబుల్ ఫర్ కిడ్స్ అనమాట. మొత్తానికి ఈ షెల్ఫ్ లో అయితే ఆర్గనైజ్ చేసేసాను. కింద అన్ని కూడా మా వాళ్ళకి కావాల్సిన స్నాక్ అండ్ అన్ని కూడా నేను గ్లాస్ వేర్ లోనే తీసుకున్నాను అనమాట. అండ్ వుడెన్ టైట్ లిడ్స్, సో దట్ అవి పాడవకుండా. ఇటు సైడ్ వాళ్ళ స్వీట్స్ అండ్ స్నాక్స్, అండ్ పైన అంతా కూడా స్నాకింగ్. సో దిస్ ఇస్ ఆల్ డెడికేటెడ్ టు మై కిడ్స్. ఈ సెషన్ ని కొంచెం జాగ్రత్తగా వాడాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది నా సెషన్. నేను తినేవి ఏంటి అంటే 2 days వీక్ లో బ్లాక్ రైస్, 2 days ఆఫ్ ద వీక్ బ్రౌన్ రైస్, 2 days ఆఫ్ ద వీక్ రెడ్ రైస్, 2 days ఆఫ్ ద వీక్ కినరవ రైస్, అండ్ 2 days ఆఫ్ ద వీక్ ఓట్స్. సో ఇలా మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట. ఒకటే రైస్ అంటే బోర్ కొడుతుంది కదా. సో డిఫరెంట్ రైసెస్, అండ్ ఒకటే ఫుడ్ కూడా మన బాడీకి అలవాటు చేయొద్దంట. డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవాలంటే డిఫరెంట్ రైసెస్, ఆల్ మల్టీగ్రెయిన్, చపాతి, ఇలా రాగి, ఇలాంటివన్నీ డిఫరెంట్వి ట్రై చేస్తూ ఉండాలన్నమాట. అమెజాన్ లో నుంచి తీసుకున్నాను. ఇది మనకి ఏంటంటే కొంచెం డివైడ్ చేస్తుంది, ఏది ఎక్కడ ఉందో క్లియర్ గా చూపించడానికి హెల్ప్ చేస్తుంది. మల్టీగ్రెయిన్ రవ్వ కోసం పెట్టా. అది నేను ఇంకా ఆర్డర్ చేయలేదు, ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత పెడతాను అనమాట.
అండ్ ఇవి రోల్డ్ ఓట్స్ కోసము ఇవన్నీ కూడా ఆర్డర్ చేశా. ఇవన్నీ ఏంటంటే ఈవినింగ్, ఇదంతా రైసెస్ అని మార్నింగ్ తీసుకుంటే మల్టీగ్రెయిన్ రవ్వ, రోల్డ్ ఓట్స్ అండ్ ఇందులో మిల్లెట్స్, 3 kinds ఆఫ్ మిల్లెట్స్. ఈవినింగ్ ఉప్మా అది చేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. సో మనకి ఏ రైస్ కావాలి లేదా ఏ ఓట్స్ కావాలి లేకపోతే ఏ మిల్లెట్స్ కావాలి అనేది క్లియర్ గా ఉంటుంది అనమాట. ఇందులో చూసి నేను ఈజీగా కింద రైస్ కుక్కర్ లో కుక్ చేసేసుకోవచ్చు. వచ్చేసి కుకింగ్ మ్యాట్స్ అన్నమాట. కింద వైట్ కాబట్టి వైట్ తొందరగా పాడవకుండా, వైట్ పాడైతే మళ్ళీ ఇంత పెద్ద టైల్ తీసుకురావడం కష్టం కాబట్టి ఇలాంటి మ్యాట్స్ తీసుకుంటాను. ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అన్ని కూడా పైన పవర్ ప్లగ్ పాయింట్స్ ఉన్నాయి, కింద అరేంజ్ చేసుకున్నాను. ఈ లాస్ట్ కి ఖాళీగా ఉంది అనుకుంటున్నారా, అక్కడ ఎయిర్ ఫ్రైయర్ కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా ఎయిర్ ఫ్రైయర్ రాలేదు, వచ్చిన తర్వాత ఆ మూడే డిసైడ్ చేస్తా. అదర్ దెన్ దట్ ఇవన్నీ మా ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్. ఇది కాఫీ మేకర్ చాలా ఇష్టం, ఇది మీ అందరి ఇంట్లో ఉండేదే. అండ్ ఇది నాదే అనమాట, చిన్న రైస్ కుక్కర్. అండ్ ఇది మా ఫ్యామిలీ అందరికి పెద్ద రైస్ కుక్కర్. ఇప్పుడు అన్ని కేజీలు 2 కేజీలు కొనుక్కుంటున్నాం. అండ్ పాతవి ఆనవాయితీ ప్రకారం ఇంట్లో ఉండడం చాలా ఇష్టపడతాం, కానీ ఎందుకు ఇవి దేనికి యూజ్ లేవు కాబట్టి అటకెక్కుతాయి. ఇది కూడా ఇప్పుడు అటకెక్కబోతుంది. బాయ్ బాయ్ డియర్. దీన్ని అయితే మేము ఎలాగో గ్రైండర్ కోసం ఫిక్స్ చేసేసాము. గ్రైండర్ ఇంకోటి తీసుకోవాలి. యాక్చువల్లీ ఇంకో కొత్తది కూడా కొనుంది, బట్ మా మమ్మీ పాడేదాకా తినన్నది అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా బయటికి తీసుకొని దీంట్లో మనం గ్రైండ్ చేసుకొని ఇంకా చాలు అనుకున్నప్పుడు లోపల పుష్ చేసేయడమే. ఇక్కడే నేను ఒక ట్రే కూడా పెట్టా. ఎవరు వచ్చినా సరే, కొంచెం అందంగా ఉంది కదా ట్రే ఇవ్వడానికి, ఎవరు వచ్చినా సరే ఒక టీ, కాఫీ, వాటర్ ఇచ్చే ట్రే ఈజీగా అందడానికి. ప్లేస్ కూడా ఉంది కాబట్టి యూస్ చేసుకుందామని. అండ్ ఈ ప్లేస్ని కూడా యాక్చువల్లీ నేను మిక్సీ కోసం పెట్టాను. అక్కడ వెనకాల ప్లగ్ పిన్ పాయింట్స్ కూడా ఉన్నాయి, హ్యాపీగా ఇక్కడ మిక్సీ చేసేసుకుందామని. బట్ మా మమ్మీకి ఇక్కడ కంఫర్టబుల్గా లేదు, ఇక్కడ మిక్సీ చేయనా అని నాకు ఖరాఖండిగా చెప్పింది. కాబట్టి పెద్ద మనసు చేసుకొని దీన్ని స్టీమర్ కింద వాడుకుందాం అనుకుంటున్నా. సో ఇంకేమైనా ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఉన్నా ఫ్యూచర్లో ఇక్కడ పెట్టుకుంటాము, బట్ ప్రస్తుతానికి ఏం లేదు కాబట్టి నా స్టీమర్స్, ఇడ్లీ కుక్కర్ ఇవి ప్రస్తుతానికి ఇక్కడ పెట్టి కవర్ చేశాను నేను. ఇంకా ఇంతకంటే యూజ్ ఏం లేదనమాట మనకి. ఇది క్లమ్జీగా లేకుండా హ్యాపీగా కవర్ అయిపోయి ఉంటుంది. సో ఈ ప్రపంచాన్ని చూస్తే మీకు అర్థమై ఉంటుంది, దిస్ నీడ్స్ ప్యాంపరింగ్ అని చెప్పేసి. సో ఇప్పుడే షెల్ఫుల్లో అన్ని తీసి బయట పెట్టేసి వీటిలో ఏమేమి సర్దాలని చూస్తున్నాను. అండ్ ఇవన్నీ కూడా టప్పర్ వేర్స్ అండి. నేను లాస్ట్ ఇయర్ మా పాతింట్లో ఉన్నప్పుడే తీసుకున్నాను. సో ఇవన్నీ కొత్త టప్పర్ వేర్సే, అన్ని కరెక్ట్గా ఉన్నాయి సైజులు కూడా అని చెప్పి వీటిని మాత్రం మార్చలేదు నేను. సరుకులు వేసుకోవడానికి అలాగే పెట్టుకున్నా. అండ్ మా మమ్మీకి అయితే ఓకే, కానీ నాకు గుర్తుండదు కాబట్టి ఏమండో ఇది విన్నారా, దేంట్లో ఏమున్నాయి అవి ఏంటి అని తెలుసుకోవడానికి ఇలా నేను స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నాను. తర్వాత నా డబ్బాలు, వాటిల్లో సామాన్లు అండ్ వాటి పేర్లు అన్ని రెడీ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను పెద్ద పెద్ద డబ్బాలు వెనకాల పెడుతున్నా. అండ్ వెనకాల పెట్టడానికి నాకు కొంచెం హైట్ కావాల్సి వచ్చింది అనమాట. అందుకే చెక్కతో, నాకు చెక్క దొరికితే దానికి మొత్తం టేప్ చుట్టేసి ర్యాప్ చేసేసి ఇలా కొంచెం దీన్ని హైట్ ఇచ్చా. 2 kgs డబ్బాలు ఇవన్నీ. పప్పు, గోధుమలు, శనగపప్పు, కందిపప్పు, సాబ్దానా, సోయా ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ పెట్టేసాను అనమాట. అండ్ ఇవి చిన్న సైజ్ అనమాట, ఇవి 1 kg సైజు. సో మొత్తానికి
ఇలా డిసైడ్ చేశాను. ఏది కావాలన్నా మనకి ఈజీగా పేర్లతో సహా ఉన్నాయి కాబట్టి అన్ని డబ్బాలు ఈజీగా చేతికి అందేటట్టు దొరికేటట్టు, వంట చేసేటప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయబుద్ది కాదు కాబట్టి ఆ వంట టైంలో నీట్గా వండాలనిపించేలాగా సామాన్ సర్దేశాను. అండ్ ఈ కింద వచ్చేసి ఇది వీల్స్ అనమాట. ఇలా వీల్తో ఆపరేట్ చేసుకోవచ్చు. వైట్ రైస్ ఇది మా ఊర్లో నుంచి వచ్చినాయి అనమాట, రైస్ ప్యాకెట్స్. అండ్ ఇది ఈజీగా ఉండే ట్రే అనమాట, రిమూవబుల్ ట్రే. ఇది వచ్చేసి బెల్లం. ఇవి మా మమ్మీ ఫేవరెట్ పాపడాలు అనమాట, రోజు వేయించుకోవడానికి. ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళి అక్కడ ఏమైనా కొత్త వడియాలు కనిపిస్తే తీసుకొస్తాను అనమాట. అలా రకరకాల వడియాలు. అండ్ మా ఇంట్లో కొంచెం మేము వడియాల ఫ్యాన్స్, వడియాలంటే చాలా ఇష్టం. ప్లాస్టిక్ వద్దు అనుకుంటేనే వడియాల కోసం ఇన్ని ప్లాస్టిక్ కవర్లు జమ అయ్యాయి. మొత్తానికి ఈ రెండు కూడా సెట్ అయిపోయాయండి. క్లోజ్ చేస్తున్నా. ఆయిల్స్ అనమాట ఇవి, ఆయిల్ ప్యాకెట్స్. అబ్బో, మా ఇంట్లో మేము ఎక్కువగా ఆలివ్ ఆయిల్ కూడా వాడతాము లైట్ సలాడ్స్కి అన్నిటికీ. సో కాబట్టి ఆలివ్ ఆయిల్స్. అండ్ ఎప్పుడైనా ఫ్రైస్ చేసుకోవడానికి, వడియాలు వేయించుకోవడానికి సన్ఫ్లవర్ వాడతాం. సన్ఫ్లవర్ ఓన్లీ దానికి మాత్రమే వాడతాము. అండ్ మంచి నాన్ వెజ్ కర్రీస్ టేస్టీగా రావాలి అని అనుకుంటే గ్రౌండ్ నట్ ఆయిల్ వాడతాం. అండ్ నార్మల్ రోజుటి కర్రీస్, మళ్ళీ అలాగే డైట్ ఫుడ్ అన్నిటికీ మస్టర్డ్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ వాడతాం. ఇన్ని రకాల ఆయిల్స్ వాడతాం మేము. అండ్ దీంట్లో మనకి ఏం కావాలన్నా ఇలా ఈజీగా హ్యాండీగా తీసుకోవచ్చు. వద్దు అనుకున్నవి లోపల పడేయచ్చు. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా సరుకులు ఉన్నా కూడా మేము ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. మొత్తానికి టాస్క్లో నెక్స్ట్ కేటగిరీకి వచ్చాను అనమాట. ఇది మ్యాజిక్ కార్నర్, మా స్టవ్ దగ్గరది. అయితే మ్యాజిక్ కార్నర్ అందరిలాగా మాకు నీట్గా సెట్ అవ్వలేదు. అది మా ఇంటీరియర్స్ వాళ్ళ లోపం అనమాట. నేను ఎన్నిసార్లు చెప్పినా దీన్ని మాత్రం వాళ్ళంత కాన్సన్ట్రేట్ చేయలేదు. మేబీ దానికోసమే పెళ్ళై పిల్లల్ని కని ఉండాలన్నమాట. ఇంటీరియర్స్ చేస్తే కూడా యంగ్ వాళ్ళతో ఇదే ప్రాబ్లము. దీన్ని మనం హ్యాపీగా మ్యాజిక్ కార్నర్ లాగా వాడుకుంటున్నాము. అటు సైడ్ ఉంది, బట్ అటు సైడ్ది బయటికి రావాలంటే ఈ డబ్బా తీసేసి, బియ్యం డబ్బా ఇక్కడ నుంచి ఇలా తీసుకొని దీన్ని వాడుకోవాలి. ఇది బయటికి రాలేదు ఎందుకంటే ఇది అడ్డం ఉంది. ఇలా క్లమ్జీగా తెలియకుండా కాకుండా అన్ని ఒకే రకంవి ఉండాలని చెప్పేసి, నీట్గా ఉండాలని చెప్పి నేను ఇలా మొత్తం గ్లాస్ వేర్ విత్ వుడెన్ ఎయిర్ టైట్ లిడ్స్ తీసుకున్నాను డిఫరెంట్ సైజెస్లో. 350 ml అండ్ 250 ml అనమాట. దీంట్లో ఇప్పుడు ఇవి సర్దుకుందాం మనం. అకార్డింగ్ టు నెసెసిటీ ఇందులో సర్దుకోవడమే. అస్సలు అవసరం లేనివి ఇలా టప్పవేర్లు వేసేసి మూలకి నెట్టేస్తాం. మమ్మీకి కావాల్సిన మెయిన్ పొళ్ళన్నీ, అన్ని రకాల పొళ్ళు మా ఇంట్లో ఉంటాయి. లైక్ కూర పౌడరు, జీలకర్ర, ఓమ పొడి, ధనియాల పొడి, సోంపు పొడి, ఓమ సోంపు అంటది, అండ్ టేస్టింగ్ సాల్ట్, మిరియాల పొడి, బ్లాక్ సాల్ట్, సొంటి పౌడరు, దాల్చిన పొడి పైన ఈజీగా దొరికేటట్టు. ఇప్పుడు దీంట్లో మేము వాడే ఆయిల్స్ అన్ని సెట్ చేసుకుంటున్నాం. తయారు చేసిన ప్యూర్ నెయ్యి. ఇది పల్లి నూనె. ఇది ఏంటంటే మామూలుగా పల్లి నూనెకి దోశలు చాలా ఇష్టం అనమాట, అందుకే దోశల బ్రష్తో సహా. ఇది కోకోనట్ ఆయిల్, వంటలకి, డైట్ ఫుడ్కి, దానికి. ఇలా అందమైన బౌల్స్లో ఉంటే డెఫినెట్గా గుర్తొస్తుంది, తినాలని కూడా అనిపిస్తుంది. అండ్ యూజ్డ్ స్పూన్స్, కుకింగ్ స్పూన్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టుకోవడానికి, ఇక్కడ పెట్టుకోవడానికి తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఒక ర్యాక్ ఇమ్మన్నాను, అడిగి నా నూరే నొప్పిలేస్తుంది తప్ప ఇంకా ర్యాక్ రాలేదు. సో ర్యాక్ వచ్చే లోపు నేను ఒక టెంపరీ ర్యాక్ని సెట్ చేశాను అనమాట. ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ చేశాను. నైఫ్స్ అండ్ సిజర్స్ కూడా బయట ఈజీగా దొరకడానికి, వీటన్నిటిని కాంప్లిమెంట్ చేయడానికి ఒక అందమైన మొక్క. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. యాక్చువల్లీ నాకు గిఫ్ట్ వచ్చింది పోయిన ఇంటి గృహప్రవేశానికి. దీన్ని ఇలాగే సేవ్ చేసుకున్నాను అనమాట. ఇందులో ఏంటంటే చక్కగా జ్యూసెస్ లేదా డీటాక్స్ వాటర్స్ లేదా మంచి ఆరెంజెస్ ని కట్ చేసి అందులో వేసేసి
లేదా మంచి స్ట్రాబెర్రీస్ ని కట్ చేసి అందులో వేసేసి నిండా వాటర్ నింపేసి ఒక గంట సేపు ఆగితే అది డీటాక్స్ వాటర్స్ మంచి వాల్యుబుల్ వాటర్స్ లాగా ఉంటాయి. ఇట్స్ వెరీ గుడ్ టు హ్యావ్ అన్నమాట. దీన్ని ఇక్కడ పెట్టేద్దాం అనుకో. అండ్ దిస్ ఇస్ మై చోటు. యాక్చువల్లీ ఇది టూత్ పిక్స్ వేసుకోవడానికి అనమాట. ఇది వంట రూమ్ కాబట్టి ఇలా షఫ్ థీమ్ లో తీసుకున్నాను. ఇప్పటి వరకు మేకింగ్ చూపించాను, ఎలా ఎలా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను చూపించాను. ఇప్పుడు నా ఈ చిన్న కిచెన్ లో నేను ఎంత నీట్ గా సర్దుకున్నాను, ఏమేమి సర్దుకున్నాను, ఇంకెంత ఎంటీ ఉంచాను, ఇంకేమేమి పడతాయి అనేది మొత్తం ఒకసారి చూసేద్దాం. పైన అవన్నీ కూడా స్టోరేజ్ అండి. ఒకసారి నేను ఒక షార్ట్ లో అవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి స్టోరేజ్ మా ఇంట్లో ఉన్నాయో. మా ఇంట్లోనే కాదు, మీ ఇంట్లో కూడా తరతరాలుగా అవే ఉండుంటాయి, చూపిస్తాను. ఈ పర్టికులర్ షెల్ఫ్స్ లో ఇలాంటి ప్లాస్టిక్ బుట్టలు ఉన్నాయన్నమాట. అండ్ వెనకాల కూడా బకెట్లు, ట్రేలు, అండ్ ఎప్పుడైనా ఇంటికి గెస్ట్లు వస్తే ఒక 3 kgs అలా ఉడికించే కుక్కర్స్, బిర్యానీ కుక్కర్స్, అండ్ కొంచెం ఏమైనా హై క్వాంటిటీలో ఓవెన్లో పెట్టి వేడి చేసుకోవడానికి కొంచెం మంచి ప్లాస్టిక్ లోని బౌల్స్, అండ్ మా వాళ్ళ పైన ఐస్ క్రీమ్ అడితే చేయడానికి ఐస్ క్రీమ్ బౌల్స్, ఇవన్నీ కూడా ఇందులో సెట్ చేసేసా. కింద ఇండక్షన్ స్టవ్ కూడా ఉంది, అది కూడా పెద్దగా వాడడం కాబట్టి ఇక్కడే పెట్టేసా. ఇది మా క్యాఫ్ వాళ్ళది ఓవెన్ అన్నమాట. ఇది ఆటోమేటిక్ 27 లీటర్స్ కెపాసిటీ. దీని ప్రైసెస్, మిగతా డీటెయిల్స్ అన్ని నేను ఇంకొక బ్లాగ్ లో చేశాను, ఆల్రెడీ చాలా మంది చూసారు. ఇందులో కూడా నేను ట్యాగ్ చేసేస్తాను. సో ఇదంతా కూడా టచ్ స్క్రీన్ తో ఉంటుంది, హైయెస్ట్ కెపాసిటీది. అండ్ ఇది ఇన్బిల్ట్ గ్రిల్, ఇంతవరకు వాళ్ళ కొత్తగా అలాగే ఉంది మీరు చూస్తే. సో వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ ఇందులో కుక్ చేసి ఒక రోజంతా వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు వ్లాగ్ చేయడానికన్నా చూపిస్తాను ఇది. అండ్ దీని కింద ఓపెన్ చేస్తే నా బ్రెడ్ వేయించుకోవడానికి, అలాగే చిన్న చిన్న ఏమైనా పోపులు వేసుకోవడానికి, దోశ పెనం, అల్యూమినియంలో చపాతీ పెనం, చపాతీ రుబ్బుకునేది, పొంగడాలు చేసుకునేది, అండ్ నాన్ వెజ్ అంతా కడుక్కునేది, అండ్ చాపర్. ఇలా నేను వుడ్ చాపర్ని వాడుతున్నాను. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ సైడ్. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే ఇది షటర్ అన్నమాట. షటర్ పెట్టించా, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందని చెప్పి కొంచెం నేను ఎంజాయ్ చేద్దాం ఆ ట్రెండ్ నన్ను. స్టీమర్, ఈ స్టీమర్ బాగా ఎక్కువ వాడతాం, ఇడ్లీ కూడా ఎక్కువ వాడతాం, మిక్సీ ఎక్కువ వాడతాం. సో ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇందులో పెట్టేసా. అండ్ ఇందులో వచ్చేసి గ్రైండర్, ఎవరైనా వస్తే ఎమర్జెన్సీకి, ట్రే, టీ, కాఫీస్, జ్యూసెస్ అందించడానికి. తర్వాత షటర్ని క్లోజ్ చేసేస్తున్నాం. ఈ ర్యాక్ని నేను సపరేట్గా కొన్నాను, మూతలు పెట్టుకోవడానికి. సమస్తం అన్ని గిన్నెలకి మూతలు A to Z అన్ని సైజెస్ లో ఇక్కడే ఉన్నాయి. అండ్ ఇది వంటలు చేసుకునే పాత్రలు అనమాట. చిన్న పోపుతో పాటు పెద్ద గిన్నె వరకు ఆల్ టైప్స్ ఆఫ్ గిన్నెలు ఇందులో ఉంటాయి. ఇందులో అన్ని మీడియం సైజ్ ఉంటాయి. ఇందులో ఇంకొంచెం బంపర్ ఆఫర్ సైజ్ అన్నమాట. పెద్ద పెద్ద సైజ్ ఆఫ్ రైస్ కుక్కర్స్ కానివ్వండి, ఇలాంటి పాత్రలు కానివ్వండి, బకెట్, అల్యూమినియం పాత్ర. యాక్చువల్లీ దీంట్లో వండకూడదు కాబట్టి ఇది గెస్ట్ మా రోల్ మా ఇంట్లో ప్లే చేసేది. సో ఇలా నీట్ గా దీంట్లో సెట్ చేసుకుందాం. చాలా పెద్ద కడాయిలు కూడా ఇందులోనే ఉన్నాయి అనమాట. అండ్ ఇటువైపుకి వచ్చేస్తే మీరు ఆల్రెడీ ఇందాక చూసారు, మా వాళ్ళకి సంబంధించిన మంచి మంచి స్నాక్స్ అన్ని కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టాను నేను. వాళ్ళకి కావాల్సిన చాకపాయిలు, బిస్కెట్లు, న్యూటిలాలు అన్ని ఇక్కడ పెట్టా. అండ్ ఇటు వచ్చేస్తే మళ్ళీ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ పెట్టాను అనమాట. బ్రౌన్ రైస్, మిల్లెట్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసేసాను ఆల్మోస్ట్. రోల్డ్ ఓట్స్, నార్మల్ రైస్, ఇవన్నీ కూడా షుగర్ రైస్ అన్నమాట ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం అన్ని వంట కుకింగ్ ఎలక్ట్రానిక్స్ అన్ని పెట్టేశాను. సో నీట్ గా సెట్ చేసి ఇంకా పైన అంతా కూడా ఖాళీ ఉండేటట్టు చూసుకున్నా. అండ్ ఇది నేను తీసుకున్న ఉల్లిపాయ అండ్ ఫ్రూట్స్ బాస్కెట్ అన్నమాట. ఇది నేను హోమ్ సెంటర్ లో తీసుకున్నా, ఇక్కడ అందంగా ఉంటుందేమో అనిపించింది. దాని కింద రైస్ అండ్ వడియాల్ని నీట్గా జస్ట్ స్టోరేజ్ అన్నమాట. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉండిపోతే ఆ స్టోరేజ్ అంతా ఇక్కడ పెట్టేసుకున్నా, మ్యాగీస్, గిగీస్ అలాంటివన్నీ. ఇది వచ్చేసి హ్యాపీగా మూవబుల్ అన్నమాట. కావాలంటే పైకి దిగచ్చు, లేదంటే కిందకి వేసేయచ్చు. సో ఇక్కడ మనకి బయట నుంచి ఏమైనా చూడాలి అనుకుంటే దీన్ని కూడా ఆపరేట్ చేయొచ్చు. ఇలా అంటే కనిపిస్తుంది, ఇలా అంటే మూసుకుంటుంది. అక్కడ విండో ఇచ్చామన్నమాట. అండ్ ఇది ఇప్పుడే మీరు చూసారు, హ్యాపీగా నీట్గా డిజైన్ చేశాను. అండ్ ఇది మొత్తం సెరామిక్ ప్లేస్. సెరామిక్ లో ఇక్కడ ఉప్పు, కారం, పసుపు, యూజ్డ్ ఆయిల్, కుక్డ్ ఆయిల్, యూజ్డ్ ఆయిల్, అండ్ ఇందులో ఫ్లేక్స్, ఆల్ ఫ్లేక్స్, పసుపు, ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టేసా. దీనిపైన స్టీల్. ఇక్కడ వచ్చేసి ఇది లేటెస్ట్ చిమ్నీ క్యాఫ్ లో. నాకు దీనికంటే కూడా ఎలికా బాగా నచ్చింది.
బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు ఈ మోడల్లో ఎలికాలో లేదు, అది విత్ ఇన్వర్టర్ ఉంది, ఇది వితౌట్ ఇన్వర్టర్. సో కాబట్టి నేను ఇది 90 సెంటీమీటర్స్ పెద్దది ఇది తీసుకున్నాను అనమాట. దీని వర్కింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది, చూపిస్తా. అండ్ దిస్ ఇస్ ఆటోమేటిక్ టచ్. ఇలా ఇక్కడ 3 స్పీడ్స్ ఉంటాయి, టైమర్ ఉంటుంది, మనకి ఏ టైమర్ లో కావాలంటే ఆ టైమర్ లో ఓపెన్ అవుతుంది అనమాట. దీనికి ఇదే సెల్ఫ్ గా క్లీన్ చేసుకుంటుంది, మనం సపరేట్ గా క్లీన్ చేయాల్సిన పని లేదు. ఇటంతా కూడా గ్లాస్ వచ్చింది, సో గ్లాస్ రావడం వల్ల మన క్లీనింగ్ పై నుంచి చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనం కావాలంటే టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు ముందే, 1/2 hour 20 minutes అలాగా. అండ్ దాని కిందే 4 burner స్టవ్. ఈ మోడల్ నేను ప్రిఫర్ చేస్తాను, మీరు కూడా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే స్టవ్ వెనకాల స్టవ్ ఉంటే మనకి ఇక్కడ నుంచి వెనకాల కుక్ చేయడం ఈజీగా ఉండదు. అదే ఇలా క్రాస్ పొజిషన్ లో ఉన్నాయంటే ఇక్కడ అక్కడ 2 sides కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా హ్యాపీగా పైకి వచ్చేస్తాయి, క్లీనింగ్ కూడా ఈజీ. అండ్ ఇది గ్లాస్ టాప్, యాక్చువల్లీ ఇది ఇన్బిల్ట్. కాకపోతే చాలా మంది ఏం చెప్పారంటే ఇక్కడ కట్ చేసి లోపలికి పెట్టడం వల్ల క్లీనింగ్ ప్రాబ్లం అవుతుంది, క్లీనింగ్ చాలా కష్టం అవుతుంది, అలా పెట్టకండి చాలా మంది సలహా ఇస్తే నాకు అదే ఇష్టం. బట్ మా మమ్మీ వద్దన్నదని నేను ఇలాగే టేబుల్ టాప్ లాగా ఉంచేసాను, ఇన్బిల్ట్ పెట్టలేదు నేను. సో ఇటు సైడ్ నా పర్షన్స్ వస్తే మొత్తం గ్లాస్ వేర్ ఉంచేసాను అనమాట. మాకు టీకి, జ్యూసెస్కి, కాఫీకి, గ్రీన్ టీకి, బటర్ కాఫీకి అన్నిటికీ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్లో మొత్తం గ్లాస్ వేర్లో గ్లాసెస్ ఉంటాయి. సో ఇది పర్మనెంట్గా దీనికి ప్లేస్ సెట్ చేసేసా. ఇది వచ్చేసి కిచెన్ క్లీనింగ్కి ఇది సపరేట్గా వచ్చేస్తాను అనమాట. ఇలా పెట్టించాను, లోపం అనిపించింది నాకు, బట్ అయినా ఇది రైస్ది. అండ్ ఇది వచ్చేసి ఇటువైపుకి వస్తే, సో ఇది కామనే అందరిలాగానే మాకు కూడా స్పూన్లు, టీ, అండ్ ఇది యూజ్ అండ్ త్రో స్పూన్స్, సో ఇవి టీ జాలి గిన్నెలు, సరే ఒక్కదానికి 4 మెయింటైన్ చేసింది మా మమ్మీ. అండ్ కత్తెరలు, సో మిగతా ఐటమ్స్ అన్నీ ఇందులో పైన పెట్టేస్తున్నాము. అండ్ దీని కింద వచ్చేసి పాల గిన్నెలు, అలా స్టీల్ గిన్నెలు కొన్ని, స్టీల్ గ్లాసులు కొన్ని, ఐస్ క్రీమ్ క్లీన్ చేసేది, చీజ్ క్లీన్ చేసేది, పప్పు గుత్తి, తరతరాల పప్పు గుత్తి. నేను పుట్టినప్పటి నుంచి ఈ పప్పు గుత్తి మా ఇంట్లో ఉంది, మా మమ్మీస్ ఫేవరెట్. ఇప్పటికీ 4 ఇళ్ళలో 6 ఇళ్ళలో మారినట్టున్నాం, కానీ ఈ పప్పు గుత్తి మాత్రం ట్రావెల్ చేస్తుంది. ఎంతమందికి దీని గురించి తెలుసు, ఎంతమంది స్టిల్ వాడుతుందో నాకు కామెంట్ పెట్టండి. అండ్ కింద డ్రా వచ్చేస్తే మొత్తం నేను గ్లాస్ కి మారానని చెప్పాను కదా, ఆల్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్ అనమాట. ఇవన్నీ ఏంటంటే అవెన్ పెట్టుకోవడం, అండ్ వండిన తర్వాత ఇదిగోండి ఇలాంటి బౌల్స్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడం తినేసి. కాబట్టి ఆల్ సైజెస్ ఆఫ్ గ్లాస్ బౌల్స్. అండ్ ఇది వచ్చేసి నేను లేటెస్ట్ గా షాపింగ్ చేసిన గిన్నెలు, ఇవన్నీ హోమ్ సెంటర్ లో తీసుకున్నాను నేను. అండ్ ఇవి చిన్నటివి ఆమ్లెట్స్ వేసుకోవడానికి. అండ్ కిందికి వచ్చేస్తే ఇది గెస్ట్ సెటప్. సో టక్కున మన ఇంటికి ఎవరు గెస్ట్లు వచ్చినా మంచి అందమైన ప్లేట్స్ కావాలి కాబట్టి ప్లాస్టిక్ లో స్టీల్, ఇలా వైట్ అండ్ బ్లాక్. అండ్ నా పిల్లల కోసం ఫ్రెంచ్ ఫ్రైస్, స్మైలీస్ అలాంటివి తినడానికి ఇందులో మయోనీస్ సాస్ తీసుకొని ఇందులో ఫ్రెంచ్ ఫ్రైస్ వేయడానికి. ఈ శ్రీవాణి గిఫ్ట్ ఇచ్చింది శ్రీ అంటే. సో ఈ రెండిట్లో కూడా మ్యాగీ లేదా పాస్తా ఇలాంటివన్నీ తినడానికి ఇందులో సెట్ చేశాను అనమాట. సో ఇలాగే నీట్గా ఉండాలని చెప్పి. ఇది మీరు ఆల్రెడీ చూసారు, ఇందులో ఏఓ స్మిత్ వాళ్ళది ఆరో ఉంది, వాటర్ ప్యూరిఫైయర్ కింద సెట్ చేశాను పైన లేకుండా. అండ్ ఇది వచ్చేసి మంచిగా అమెజాన్లో తీసుకున్నాను అనమాట, ఇలా క్లీనింగ్ అని పెట్టుకోవడానికి, పైన మెస్సీగా లేకుండా. అండ్ ఈ సింక్ని కూడా మీరు ఆల్రెడీ చూసారు, ఈ సింక్ ఉన్న ఫెసిలిటీస్ కూడా చెప్పా. అండ్ పైన వచ్చేసి మనకు కావాల్సిన గ్రీన్ టీలు, నాకు కావాల్సిన సీడ్స్, సో మనకు కావాల్సిన, మా మమ్మీకి కావాల్సినవి, వంటకు కావాల్సినవన్నీ ఇక్కడ సెట్ చేసా. అండ్ ఇక్కడ వచ్చేసి పోపు డబ్బా, కొత్త పోపు డబ్బా వచ్చాక అది కూడా అప్డేట్ చేస్తాను ఎంత బాగుందో. అండ్ ఆయిల్స్, ఆ పైన వచ్చేసి హాట్ బాక్సెస్ అనమాట. అవి పాతవి, మంచివి కొనాలి, ఇంకా కొన్న తర్వాత అప్డేట్ చేస్తాను ఆ ప్లేస్ని. అండ్ ఫైనలీ ఈ ప్లేస్ని ఆల్రెడీ మీరు చూసారు. పైన కింద వచ్చేసి వాటర్ బాటిల్స్ అవి నీట్గా సెట్ చేస్తాను. సో ఇటంతా వాటర్ బాటిల్స్, కిందంతా షేకర్ బాటిల్స్, ఇటు ఎక్స్ట్రా బాటిల్స్, కింద మా ఆయన ప్రోటీన్ పౌడర్స్ అలాంటివన్నీ ఇందులో సెట్ చేసా. కిచెన్లో కొంచెం అందంగా కావాలని నేను టూరు బజార్కి వెళ్ళాలా ఈ లైట్స్ తీసుకున్నాను. అండ్ ఎప్పుడైనా నేను ఇలా యూట్యూబ్ షూటింగ్ చేసుకోవడానికి ఇక్కడే చేస్తానని చెప్పాను కదా, అక్కడ వైడ్ ఫ్రేమ్ పెట్టుకున్నాను కూడా, ఇలా నీట్గా మంచిగా విత్ లైట్స్ కనపడాలని. అండ్ కిచెన్లో నేను చిన్న ఫ్యాన్ పెట్టించా. ఈ ఫ్యాన్ ఏంటంటే రిమోట్ ఫ్యాన్, ఆటమ్ బర్గ్ వాళ్ళది. అండ్ చుట్టూ సైజ్ ఫ్యాన్ అనమాట. పైన కూడా నీట్గా నేను ఫాల్ సీలింగ్ అండ్ లైటింగ్ చేపించేసాను.
ఇది యూటిలిటీ ఏరియా నేను చాలా బాగా డిజైన్ చేసుకున్నా. చిన్న ప్లేస్ ని ఎంత బాగా డిజైన్ చేయొచ్చు, ఎంత వాడుకోవచ్చు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇది నేను సపరేట్ టూర్ చేయబోతున్నాను నెక్స్ట్. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, ముఖ్యంగా ఆడవాళ్ళకి. కావాలో వద్దో నాకు చెప్పండి. మీకోసం ఓపెన్ చేయించి మరీ చూపిస్తున్నాను. అదిగోండి మా అటకలో ఏంటంటే మా మమ్మీ తరతరాల సామాను, అలాగే నేను వాడకుండా పైనుంచిన సామాను, మా పెళ్లికి పెట్టిన స్టీల్ సామాను. సో మాకు అప్పట్లో ఉన్న ఇత్తడి బిందెలు, స్టీల్ బిందెలు, పెద్ద పెద్ద గంగాలాలు, పెద్ద పెద్ద తాంబాలాలు, మేము వాడని కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఆ పైనే ఉన్నాయి అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై న్యూ కిచెన్. ఈ మాడ్యులర్ కిచెన్ ఓన్లీ కిచెన్ అయితే కనుక అరౌండ్ 4.5 lakh దాకా అవుతుందంట. బట్ నాది మొత్తం ప్యాకేజ్లో కాబట్టి ఆ వీడియోలో ఇంటీరియర్స్ హోమ్ టూర్లో ఆల్రెడీ మీకు చూపించాను. నాకు మొత్తం ఇంటీరియర్స్కి ఎంత ఖర్చు అయింది అనేది. అది కూడా నేను కింద పిన్ చేసేస్తాను, చూసేయండి. హోప్ యూ లైక్ మై కిచెన్, యూ లైక్ దిస్ వ్లాగ్. నేను ఇప్పటివరకు చేసిన వ్లాగ్స్లో అత్యంత కష్టపడిన వ్లాగ్ ఇది ఒకటే. 12 గంటల వ్లాగ్కి నాకు టైం పట్టింది, అన్ని సర్దుకుంటూ షూట్ చేస్తూ సర్దుకోవడానికి. నాతో పాటు మా రిచర్డ్, మా డిఓపి, మా కెమెరామెన్కి కూడా ఎందుకంటే పాపం నాకంటే ఎక్కువ పేషెంట్గా వెయిట్ చేశాడు. సో నా కిచెన్లో మీకు ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి, ఇంకా ఏమైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తే కనుక నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మా దాంట్లో మీకు బాగా ఏది నచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఏ టూర్ కావాలో చెప్పండి. బాయ్ బాయ్. అండ్ మా గృహప్రవేశానికి ఇక్కడ సన్నాహాలు జరుగుతున్నాయి అన్నమాట. మంచిగా 7 o'clock కల్లా కూర్చొని మేకప్ వేయించుకుంటున్నా గుడ్ గర్ల్ లాగా. ఫస్ట్